మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని వసతుల్ని పరిశీలించిన అనంతరం విద్యాబోధన, మిడ్ డే మీల్స్, ఇతర సదుపాయాలపై విద్యార్థుల్ని అడిగి ఆరా తీశారు. పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని హెడ్ మాస్టర్ కృష్ణమూర్తికి సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై పాఠశాల ఉపాధ్యాయులకి పలు సూచనలు, సలహాలు అందించారు. ఏమైనా ఇష్టం చెప్తున్నారు అసలు లేవు. ఓకే బాబు, మీ డ్రెస్ ఎక్కడ ఉంది? టీచర్ మీ దగ్గర సబ్స్టిట్యూట్ అవుతుంది కదా. ఓకే, ఈ డ్రెస్లో వస్తారు. కూర్చోండి. చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకు? ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారా? 17 మంది ఉన్నారు. ఓకే, ఎంతమంది రెగ్యులర్గా వస్తున్నారు? తక్కువ మంది వస్తున్నారు. ఎందుకు? మీ ఫ్రెండ్స్కి చెప్పు. 11 మంది. మిగతా 6 ఏం చేస్తున్నారు? వాళ్ళు రావడం లేదు. ఈ చదవగలుగుతారా? ఈ పారాగ్రాఫ్ ఈ చదవగలుగుతారా? చదవండి. మీరు కూర్చోండి, మన జనపదం ఏముంది ఇప్పుడు? అట్లా పిలిస్తే మన జనపదం ఏముంటుంది? మన జనపదం ఏముంటుంది ఇప్పుడు? ఇప్పుడు రాశారు కదా, దాని నుంచి మీకు ఏమర్థమైంది? ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ లేదు బాబు. ఏం చదువుతున్నారు? సైన్స్ చదువుతున్నారు. కూర్చోండి కూర్చోండి. మీ బుక్ ఎక్కడ ఉంది? బుక్ ఎక్కడ ఉంది? ఈ బుక్ చదువుతున్నారా? తెలుగు మీడియం చదువుతున్నారా? ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా? తెలుగు మీడియం. ఏ క్లాస్లో ఉన్నారు? 6th క్లాస్. 5th క్లాస్ వరకు ఎక్కడ చదువుతారు? జెడ్పీఎస్ ఎట్లా చదువుతారు? 5th క్లాస్. ఇక్కడ ఎప్పుడు వచ్చారు? 2-3 months ముందు వచ్చారా? ఎప్పుడు చదువుతున్నారా? ఇది ఏ సబ్జెక్ట్ ఉంది? ఇది ఇది చదవగలుగుతారా? ఈ పారాగ్రాఫ్ చదవగలుగుతారా? చదవండి. ఏం రాస్తుంది? నారాయణ తర్వాత కూడా ఉన్నాయి. సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని కన్నమ్మ లేవు. కన్నమ్మ లేవు. దంపతులకు నిర్మాణించిన ఈ చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష పద్య
భాసుపత్య వాసుపల్య పని చేశాడు. చదవద్దు. ఓకే, మంచి. మీరు అదర్ హెడ్ మాస్టర్ నుంచి తీసుకున్నారా? ఫ్లడ్లో డ్యామేజ్ ఫ్లడ్లో అది లీకేజ్ అయింది. మీరు అదర్ హెడ్ మాస్టర్ నుంచి తీసుకున్నారా? ఫ్లడ్లో డ్యామేజ్ ఫ్లడ్లో అది లీకేజ్ అయింది. పేజ్ నెంబర్ ఉన్నాయి, 60 పేజ్ నెంబర్ చూస్తే అన్నీ ఉన్నాయి. దానిలో చెప్పాల్సింది ఒకసారి చాప్టర్ అయిపోయిన తర్వాత ఎక్కడ అడిగితే చెప్పాల్సింది. అండ్ ఇంట్లో కూడా కొంచెం చదవండి. ఇంట్లో ఎవరెవరు చదువుతున్నారు? మిగతా వాళ్ళు ఏం చదవలేదు. ఇంట్లో ఏం చూస్తున్నారు? బాగా చదువుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చూస్తున్నారు? మిగతా వాళ్ళకి చదవండి. ఊరు ఫ్రీ అవ్వదు. ఓకే, మంచిగా ఆడాలి, మంచిగా తినాలి, మంచిగా చదవాలి. నెక్స్ట్ 4-5 ఇయర్స్ లేదు అంటే జాబ్ రావడానికి కష్టం. రాశారు, మంచి. ఓకే, రాశారు. ఇవన్నీ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తుంది. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కానీ దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీ మదర్ టంగ్ ఇంగ్లీష్ లేవు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ జరుగుతుంది. సో దాని నుంచి ప్రాబ్లం లేవు, మీరు రాయాలి. ఫోటోకి మార్క్ చేస్తే మాత్రం మార్క్స్ వస్తుంది, లేకపోతే 0 మార్క్స్ ఇస్తారు. మంచిగా రాస్తున్నారు. పెద్ద ఇసులు రాస్తున్నారు, కరెక్ట్ రాస్తున్నారు. ఇంకా ఒకటి ఉన్నాయి, దానికి ఆ చేంజెస్ కి ఏం చెప్తున్నాం? నార్మల్గా ఆ చేంజెస్ కి ఒక వర్డ్ ఉన్నాయి, అంతే కదా? చూసారా? ముఖ్యం ఉన్నాయి, చూడండి. పోతే ఇట్లా హెల్త్ ప్రాబ్లం మొదటి వస్తుంది. సరే, మంచిగా తినాలి, మంచిగా ఆడాలి, మంచిగా చదవాలి. ఓకే, ఇంకేమైంది? ఎక్కడ ఉన్నారు? ఇదే పని చేస్తున్నారు. చేశారా? అన్నం అయిపోయిందా? ఏం చదువుతున్నారు? నేను చదవరా ముందు? చదువు. నైనిజల్ ఎక్కడ ఉంది? నైనిజల్ అంటే ఎక్కడ జైలు ఉంది? జైలు ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉందా? ఏముంది? ఎవరికి జయంతి ఉంది? 26 అక్టోబర్ ఎవరికి జయంతి ఉంది? ఫేమస్ పర్సన్ కి జయంతి ఉంది, అంతే కదా? ఎవరికి ఉంది చెప్పండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఉన్నాయి. ఎవరికి? అంతే కదా? ఆ టైంకి దేశంలో అంగ్రేజీ ఉన్నారు, అంతే కదా? ఇంగ్లీష్ పర్సన్స్ ఉన్నారు. సో ఆ స్వతంత్ర పోరాటంలో జైల్లో ఉన్నారు, అంతే కదా? ఆ టైంకి ఇంట్లో ఒకటే కూతురు ఉన్నారు. చెప్పండి. చెప్తాను, ఎవరైనా చెప్పగలుగుతారా? విశేష్ కి ఇంగ్లీష్ లో లేదా తెలుగులో ఏం చెప్పగలుగుతాము? విశేష్ అంటే ఏంటి చెప్పండి. విశేష అంటే ఏంటి చెప్పగలుగుతారా? ఇంగ్లీష్ లో దానికి వర్డ్స్ ఏముంటుంది? మంచిగా చదువుతున్నారు. మీ అందరికి తెలియదు, క్లాప్ చేయండి. మంచిగా చెప్పారు. పరిస్థితి ఏముంది? ఐడియా ఉందా? పరిస్థితి ఏముంది? మీ ఐడియా ఉందా? ఎవరికి రాశారు?
ఎందుకు రాశారు? ఒక్కొక్కటి చెప్పండి. బర్త్డే ఓకే అండి, కానీ ఎందుకు రాస్తున్నారు? ఈరోజు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్స్ విజిట్ చేశాను. ఈ స్కూల్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, దానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ చూశాను. ఆల్రెడీ మన దగ్గర ఏమైనా లీకేజ్ అట్లా ఏమైనా ఉన్నాయి, దానికి టేకప్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు దానికి రిపోర్ట్ పంపిస్తారు, దానికి మనం టేకప్ చేస్తాము. ఇంకా ఒకటి ఏమైనా ఇష్యూ ఉన్నాయి, అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు విద్య మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ మీద కూడా చాలా ఫోకస్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల నుంచి కూడా మాట్లాడారు, వాళ్ళు నేర్చుకుంటారు, కానీ ఇంకా మంచిగా ఉండాల్సింది. అందరూ ఎవరేజ్ స్టూడెంట్ ఉండాల్సింది. వాళ్ళు మంచిగా చదివితే మాత్రం మన సమాజం, మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. సో కాబట్టి మన టీచర్స్కి కూడా చెప్పాము, వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ తీసుకొని ఆల్ స్టూడెంట్స్కి ఎవరేజ్గా తీసుకురావాలి.